సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. పెదకూరపాడు సొంత పార్టీ కార్యకర్తలతో సమావేశంలో కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడ్డొచ్చిన వారి అంతు చూడండి అంటూ కూడా వ్యాఖ్యానించారు. పార్టీ వ్యక్తుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దేహశుద్ధి చేయాలంటూ కూడా రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. అలా మాట్లాడిన వారిని సెంటర్లో పడేసి కొట్టండి అంటూ కూడా ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా నేను చూసుకుంటా అంటూ కూడా వ్యాఖ్యానించారు. పార్టీ మీటింగులో కార్యకర్తలకు భాష్యం ప్రవీణ్ ఆదేశం ఇచ్చారు. ఈ మేరకు కూడా ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. మంత్రి నారా లోకేష్ కి భాష్యం ప్రవీణ్ అత్యంత సన్నిహితుడు. ఇక పెదకూరపాడు నుంచి కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవటం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు భాష్యం ప్రవీణ్ కూడా ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం, సంయమనం పాటించాలి అని చెప్పకుండా కార్యకర్తలకు అడ్డొచ్చిన వారిని కొట్టండి అంటూ కూడా ఈ విధమైన అంటే ఒక వైలెన్స్ని పెంచే విధంగా కూడా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కాకుండా ఎక్కువగా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, అవతల వాళ్ళని కొట్టండి అంటూ కూడా ఈ విధమైన వ్యాఖ్యలు ఒక నేత నుంచి రావటం, ఒక లీడర్ నుంచి రావటం ఆదర్శంగా తీసుకొని అందరికీ సర్ది చెప్పాల్సినటువంటి నేత ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. మరొకటి ఏంటంటే నారా లోకేష్కి కూడా అతని సన్నిహితుడు, మరొకటి మంత్రివర్గంలో కూడా ఆయనకు చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, భాష్యం ప్రవీణ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి డీటెయిల్స్? రేణు పెదకూరపాడు నుంచి మొదటిసారి పోటీ చేసి ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ గెలిచారు. గెలవక ముందు ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ టికెట్ 2024 ఎన్నికల ముందే ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆఫీసుల పైన దాడి చేశాడు, ఆ ఆఫీసులు కాల్చాడు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే ఆ వాటిపైన ఆ రోజుల్లోనే ఖండించాడు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో యథాయథగా తన 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 అనుచరుల ద్వారా నియోజకవర్గంలో యథాయథగా అక్రమ మైనింగ్, అక్రమ ట్రావెల్, అక్రమ ఇసుకకు సంబంధించి వేలాది లారీలతో ఇసుక తరలిస్తారంటే ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆయన చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏదైతే భాష్యం ప్రవీణ్ చేసిన ఆరోపణలు చేసినప్పుడు ఏకంగా నేరుగా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కొట్టండి, తన్నండి, దాడులు చేయండి అంటూ నేరుగా ఒక ఎమ్మెల్యే ప్రోత్సహించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదంటూ ప్రజా సంఘాల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నేరుగా ఏదైతే అడ్డొచ్చిన వారిని అంతు చూడండి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేహశుద్ధి చేయాలంటూ ఆయన రెచ్చగొట్టే కామెంట్ చేయడం ఒక కారణం అయితే, మరో పక్క ఏదైతే ఆయన మాట్లాడిన వారిని సెంటర్లో పడేసి కొట్టండి. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, నియోజకవర్గంలో బాధ్యతగా మెలగాల్సిన భాష్యం ప్రవీణ్ ఏదైతే తన ప్రత్యర్థ పార్టీకి సంబంధించిన వారిని ఎవరైనా నేరుగా విమర్శలు చేస్తే నేరుగా కొట్టండి, తన్నండి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏదైతే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపైన ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు పెరిగాయంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పటికే నియోజకవర్గంలో అటు ఏదైతే పెదకూరపాడు నుంచి గెలిచిన ప్రవీణ్ వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ఎందుకంటే గతంలో గెలిచిన నంబూరు శంకర్రావు పెదపరిమి గ్రామము, ఈయన ఏదైతే భాష్యం ప్రవీణ్ కూడా పెదపరిమి గ్రామం. ఇద్దరు మామ అల్లుళ్ళ మధ్య ఇప్పటికీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. నువ్వా నేనా అనే రీతిలో నియోజకవర్గంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఏదైతే భాష్యం ప్రవీణ్ కి సంబంధించిన అనుచరులు ఇప్పటికే ఏదైతే కొంత భూమికి సంబంధించిన వివాదాలను కూడా డైరెక్ట్ జోక్యం చేసుకుని ఆ భూమికి సంబంధించిన నేతను కూడా దాడి చేయడం జరిగింది. అతను టీడీపీ వ్యక్తి కావడం విషయం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే భాష్యం ప్రవీణ్ నేరుగా ప్రత్యర్థి వ్యక్తులపైన దాడులు చేయండి, కొట్టండి, తన్నండి, ఈ నడి రోడ్లకి లాక్కరండి అంటూ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించా, లేకపోతే సొంత పార్టీలోనే నెలకొన్నటువంటి ఆధిపత్య పోరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో టీడీపీలో కూడా ఏదైతే ప్రవీణ్ కు వ్యతిరేకంగా కొంత వర్గాన్ని
కొంత వర్గం నడిచే పరిస్థితి. ఎందుకంటే ప్రవీణ్ దగ్గరికి ఏదైతే కొన్ని వ్యవహారాల్లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన వారికి కొన్ని వ్యవహారాల్లో న్యాయం జరగకపోతే వారు మరో జట్టు కట్టిన పరిస్థితి ఉంది. అలాంటి నేతలు నియోజకవర్గంలో మరో నేత ప్రోత్సహిస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలున్నాయి. మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల పైన ఇప్పటికే పలు చోట్ల దాడులు జరిగాయి. ఏదైతే ఒక మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మీద కూడా ఏదైతే టీడీపీ నేతలు దాడి చేసిన పరిస్థితి ఉంది. భాష్యం ప్రవీణ్ పేరు చెప్పి దాడి చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇటు టీడీపీలో ఒక వర్గము, వైఎస్ఆర్సీపీ నేతలను నేరుగా టార్గెట్ చేయడము, ఈ రెండు వ్యవహారాలపైన ఏదైతే భాష్యం ప్రవీణ్ తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నేరుగా ఇలాంటి ప్రోత్సహించకూడదు. తాను రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఏదైతే నియోజకవర్గంలో తన అనుచరులు చేస్తున్న దోపిడీ గురించి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ ఏదైతే నియోజకవర్గంలో తీవ్ర చర్చ అనేసి మొదటిసారి అయిన ఎమ్మెల్యే ఏదైతే ప్రజలకు సేవ చేయాలి, వచ్చే ఎన్నికలు ఎలా గెలవాలి అనే వ్యవహారంతో ఆయన ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ మరోవైపు ప్రచారం చేస్తుంది. ఇప్పటికే ఆయన మన ఊరు మన ప్రవీణ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 100 రోజులు టార్గెట్ చేసుకుని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరగాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా వచ్చే ఎన్నికలు గెలవడానికి టార్గెట్ పెట్టుకున్న ఏదైతే భాష్యం ప్రవీణ్ ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ అటు టీడీపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే మొదటిసారి అయిన ఎమ్మెల్యే ఏదైతే అవినీతికి దూరంగా ఉంటూ మరోసారి ఎలా గెలవాలనే దారిలో పయనించాలి కానీ ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేయండి. మరొకటి ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ ఇటు నారా లోకేష్ కి కూడా చాలా దగ్గర వ్యక్తి, సహచరుల్లా ఉంటారు అని కూడా పేరుంది. ఇంకొకటి ఏంటంటే ఇటు సీఎం చంద్రబాబు చూసినా కానీ సంయమనం పాటించాలనే చెప్తారు. మరొకటేమో లోకేష్ చూస్తే గనక ఒకవేళ ఏమైనా విభేదాలు ఉన్నా కానీ పార్టీలో అందరూ కలుపుకొని వెళ్ళాలి అని చెప్తారు. అలాంటిది సన్నిహితంగా ఉన్నటువంటి ప్రవీణ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం రేణు ఇక్కడ ప్రధానంగా భాష్యం ప్రవీణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గం పైన పట్టు పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఏదైతే ప్రవీణ్ తనకు సంబంధించిన తన వ్యతిరేక వర్గాన్ని వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు చేయండి, కొట్టండి, తిట్టండి అని చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ నేతలు కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ ప్రచారం చేస్తున్నా కూడా రెడ్ బుక్ ను అందుకున్నాడు భాష్యం ప్రవీణ్ అనే విమర్శ ఇప్పటికే రాజకీయాలు నడుస్తుంది. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో మైనింగ్ కానీ, ఇసుక కానీ, మరొకటి కానీ అధికారులు కూడా ప్రవీణ్ ని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ అనుచరులు చేస్తున్న దందాలు, దోపిడీలు అడ్డుకునే పరిస్థితులు మేము లేవంటే ఏదైతే అధికారులు మొరపెట్టుకున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ నేను అత్యంత సన్నిహితులు అంటూ అటు నారా లోకేష్ ప్రచారం జరుగుతుంది, ఇటు రాబోయే కేబినెట్ లో నాకు మంత్రి పదవి వస్తుందంటూ జరుగుతున్న మరో ప్రచారం. ఇలాంటి వ్యవహారాలన్నీ చివరికి ప్రవీణ్ భవిష్యత్తు మీద ప్రభావం చూపే అవకాశం లేదు. ఒకవేళ ఆయన కేబినెట్ లో అవకాశం ఇవ్వాలన్నా కూడా ఇలాంటి టెక్నికల్ సమస్యలు అడ్డం పెట్టుకుని నిరాకరించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కిరణ్ కేబినెట్ లో చోటు కోసమే ఈ రకంగా ఒక దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారని కూడా చూడొచ్చా? రేణు ఇది కూడా ఒక అంశం. ఎందుకంటే క్యాబినెట్ లో మంత్రి వచ్చిన తర్వాత దూకుడుగా అటు పరిపాలనలోను, ఇటు ప్రభుత్వంలోను, అటు నియోజకవర్గంలోను, రాష్ట్ర స్థాయిలో దూకుడుగా ప్రతిపక్షం మీద నేరుగా విమర్శలు చేయడాన్ని ఎవరైనా సమర్థించారు. ఎందుకంటే ఆ పార్టీ విధానాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఉన్న విభేదాలు కానీ నియోజకవర్గంలో తనకు పోటీ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ప్రవీణ్. అలాంటి నేపథ్యంలో ఏదైతే ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఆయన ఆహ్వానించే తీరుగా ఉంటే ఈ ఎమ్మెల్యే మంచి మార్కులు ఉన్నాయి, గుడ్ అంటూ ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితి వదిలేసి ఇటు మామాల్లుండి ఏదైతే నంబూరు శంకర్రావు, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఇటు భాష్యం ప్రవీణ్, ఇద్దరు మామ వైఎస్ఆర్సీపీలో అంటే అల్లుడు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. వీరిద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇద్దరు రాజధాని అమరావతి పరిధిలో ఉంటారు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లు గడించి రాజకీయాల్లోకి వచ్చి వరుసగా గెలిచిన పరిస్థితి. 2014 నుంచి 2024 వరకు వరుసగా జరిగిన 3 ఎన్నికల్లో ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గంలో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గెలిచిన పరిస్థితి ఉంది. అలాంటి పెదకూరపాడు నియోజకవర్గంలో ఏదైతే విభేదాలు కానీ, కక్షలు కానీ దూరంగా ఉండాలి. రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే సమన్వయం పాటించాలి. ఏదైతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ తాను ఏదైతే లోకేష్ అనుచరుగా గుర్తింపు పొందుతూ మంత్రి పదవి సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటే అటు ప్రజా సంఘాలు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. రేణు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక పెద్దకూరపాడు నుంచి కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భాష్యం ప్రవీణ్
ఇక రియల్ ఎస్టేట్ నుంచి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటము, ఇప్పుడు ఫస్ట్ టైం కూడా ఆయన ఎమ్మెల్యే అవ్వటం జరిగింది. అలాంటిది మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో కూడా ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు భాష్యం ప్రవీణ్. ఇవి ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేవు అన్ని కూడా ఇప్పుడు దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీన్ని కనీసం టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలను అయితే స్వాగతించరు అంటూ కూడా చెప్తున్నారు. పార్టీ మీటింగ్లోనైతే కార్యకర్తలకు ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా కూడా ఒకరినొకరు కలుపుకొని వెళ్ళాలి, నెక్స్ట్ గెలుపు కోసం కూడా ఏ విధంగా కృషి చేయాలి, ఇలాంటి దిశానిర్దేశం చేసే బదులు ఎవరైనా అడ్డొస్తే కొట్టండి, నేనున్నాను చూసుకుంటాను అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటము, పార్టీ నేతల నుంచి ఈ రకమైన సందేశం కూడా క్యాడర్కి కార్యకర్తలకి రావటం వల్ల ఏంటంటే అక్కడ ఒక వైలెన్స్ వాతావరణం, ప్రశాంత వాతావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, వైలెన్స్ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నా వల్ల ఎవరికైనా చెడు జరిగిందా? ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఎవరికైనా చెడు జరిగిందా? పర్టికులర్ గా ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ తీసుకురండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అంతేగాని గొడ్డగా నుంచి మగాలేసే రకం మాత్రం చేయొద్దని మీకు అందరూ చెబుతున్నా. అట్ట ఎవరన్నా చేస్తే దేహశుద్ధి చేయాలని కూడా మీ అందరికీ నేను కోరుకుంటున్నా. దేహశుద్ధి చేయండి మీరు, మీకు నేను అండగా ఉంటా. ఎవరైనా ఏమన్నా తప్పుగా మాట్లాడితే సెంటర్ లో పడేసుకోండి అది నేనైతే పద్ధతి ఇప్పుడు కొన్ని విషయాల్లోనే ఉంటా. అదే తప్పుగా మాట్లాడితే నేనేమంటున్నా, తప్పుగా మాట్లాడితే పార్టీ గురించి కానీ వ్యక్తుల గురించి కానీ తప్పుగా ప్రవర్తన చేస్తే కొట్టండి, అంతేగాని నేనేమంటున్నా